పార్టీ ఫిరాయింపులపై 2 గంటల పాటు తెల్లం వెంకట్రావు విచారణ జరిగింది. స్పీకర్ ఛాంబర్లో విచారణకు హాజరయ్యారు. తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు ఆధారాలున్నాయా అని బీఆర్ఎస్ ని అడిగారు తెల్లం వెంకట్రావు అడ్వకేట్. వీడియోలుంటే తమకు ఇవ్వాలని కోరారు. అనర్హత పిటిషన్ ఇవ్వడానికంటే ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చారా అని తెల్లం వెంకట్రావు అడ్వకేట్ ని అడిగారు. పార్టీ మారినాక నోటీసులు ఎందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ అడిగారు. పార్టీ మారినట్టు మీడియాలో కాకుండా అధికారికంగా ప్రకటన ఉందా అని తెల్లం వెంకట్రావు అడ్వకేట్ అడగడం జరిగింది. పార్టీ ఆదేశాల ప్రకారమే ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే చూపించారు. పార్టీ ఫిరాయింపులపై 2 గంటల పాటు తెల్లం వెంకట్రావు విచారణ జరిగింది. స్పీకర్ ఛాంబర్లో విచారణకు హాజరయ్యారు. అలాగే తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టుగా ఆధారాలున్నాయంటూ బీఆర్ఎస్ ని అడిగారు తెల్లం వెంకట్రావు అడ్వకేట్. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పై సుమారు 2 గంటల పాటు విచారణ కొనసాగింది. ఆ విచారణ పూర్తయింది. ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించినటువంటి పిటిషన్ విచారణ జరుగుతుంది. ఈ సంజయ్ మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ జగదీష్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ మీద ప్రస్తుతం సంజయ్ కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద చర్చ జరుగుతుంది. రెండు పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. అయితే తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి అంశం ముగిసింది కాబట్టి ప్రస్తుతం ఆ విచారణ సందర్భంగా చర్చకు వచ్చినటువంటి అంశాలు, 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కొంత ఆసక్తికరంగానే కనపడుతున్నాయి. తెల్లం వెంకట్రావు పార్టీ మారారు అని తెలిసిన తర్వాత తనకి షోకాజ్ నోటీస్ పార్టీ నుంచి ఇచ్చారనేటువంటి అంశంతో పాటు పార్టీ అనుమతితోటే ఫిర్యాదుని అనర్హత పిటిషన్ ని వేశారా అనేటువంటి అంశాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యే వివేకానందాన్ని అడిగినట్టు తెలుస్తుంది. అయితే వివేక కూడా అదే తరహాలో సమాధానం చెప్పారు. పార్టీ మారిన తర్వాత, పార్టీ వేరే పార్టీలో జాయిన్ అయ్యారని తెలిసిన తర్వాత షోకాజ్ నోటీసు ఇవ్వటం అవసరం లేదు, అనర్హత పిటిషన్ ని మాత్రము ఇవ్వటానికి వెసులుబాటు ఉంటుంది. పార్టీ మారారు అని తెలిసిన తర్వాత షోకాజ్ నోటీస్ ఎందుకు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో పార్టీ మారినప్పుడు వచ్చినటువంటి ప్రకటనలు కావచ్చు, సీఎం ని కలిసిన సందర్భంగా వచ్చినటువంటి ప్రకటనలు కావచ్చు, ఇటీవల ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ సంబంధించినటువంటి లిస్టులో కావచ్చు, గాంధీ భవన్ నుంచి వచ్చినటువంటి ప్రకటనలో ఆయన పేరున్నటువంటి సందర్భాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా స్పీకర్ ముందు ఉంచారు. అయితే ఈ 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్ల మధ్య 2 గంటల పాటు ఈ క్రాస్ ఎగ్జామ్ జరిగింది. కాబట్టి ఈ విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని కూడా 2 పక్షాలు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ విచారణ ముగిసిన తర్వాత ప్రస్తుతం సంజయ్ కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది మరో 2 గంటల పాటు జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.